ఈ అబ్బాయి పేరు జీవన్ అండి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు కాన్స్టిట్యున్సీ అండి. ఈ అబ్బాయికి 22 సంవత్సరాలండి. చిన్నప్పటి నుంచి అవయవాలు పనిచేయవండి. ఇలాగే మంచం మీద ఉంటాడండి. వీళ్ళ అమ్మగారు కూడా ఈ అబ్బాయికి పరిచర్య చేసి, ఈ అబ్బాయికి సేవ చేసి, ఆవిడ కూడా ఇన్నుపో సరిగిపోయి ఆవిడ పేషెంట్గా ఉన్నారండి. ఇన్ని రోజులు జగన్ గారి ప్రభుత్వంలో వాలంటరీ వ్యవస్థ ఉండటం వల్ల ఉదయాన్నే 6 గంటలకు పెన్షన్ అట్టుకొచ్చి ఇచ్చేసేవారండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పెన్షన్ ఇవ్వకూడదని పేదలు అనేవాళ్ళు అంటేనే ఆయనకి ఇష్టం ఉండదండి. పేదలు ఎవరు కూడా బాగుపడకూడదు అనేది చంద్రబాబు నాయుడు గారి ఉద్దేశం అండి. ఆయన పరిపాలన కూడా అలాగే చేసేవారండి. పేదలేమో నాశనం అయిపోవాలండి, పెత్తందారులు అనేవారు ఎదగాలి. అదే చంద్రబాబు నాయుడు గారి ధర్మం అండి. ఇప్పుడు ఈ అబ్బాయిని పంచాయతీ దగ్గర పెన్షన్ తీసుకోవటానికి వెళ్ళాలంటే ఈ అబ్బాయిని ఎవరు తీసుకెళ్తారండి? ఎన్ని ఇబ్బందులు పడాలండి. ఈ అబ్బాయిని కూడా ఎవరు మోయలేరండి. అలాగే మంచి మీద ఉంటాడు. ఎన్ని ఇబ్బందులు పడాలండి ఈ అబ్బాయిని తీసుకెళ్తారంటే? చంద్రబాబు నాయుడు గారు తీసుకెళ్తారండి వచ్చి పంచాయతీ కాడికి ఈ అబ్బాయి పెన్షన్ ఇవ్వటానికి? పేదల ఇబ్బందులు ఆయనకి ఏం తెలుసండి. మళ్ళీ మేము జగన్మోహన్ రెడ్డి గారిని తప్పకుండా గెలిపించుకుంటాం. ఆయన పాలనలోనే పేదలకు మంచి జరుగుతుందండి. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకుంటాం.